తమ్నెల్లోనే కొంచెం గట్టిగా పెడదాం అనుకున్నా, బట్ కొంతమంది మిత్రులు చెప్పారు, వద్దు మీరు కోప్పడొద్దు, తమ్నెల్ టైటిల్ వద్దు, మహా అయితే వీడియోలో చూపెట్టండిలే అన్నారు. సో ఇప్పుడు అడుగుతున్నారా, ఒరే మీ దేవుడే ఎలా ఉంటాడేంటో మీకు తెలియదు, మీ మత గ్రంథాలని మీరు సరిగ్గా చదవరు, మా మత గ్రంథాల గురించి మాట్లాడతారు, మా దేవుళ్ళ గురించి మాట్లాడతారు. ఏం బతుకులరా మీ బతుకులు? ఇంకా చాలా వచ్చేలా ఉన్నారా? మీకు ఇదే ఎక్కువ, చాలు, మీ బతుకులకి ఇదే ఎక్కువ. ఏం బతుకులరా మీవి? శంకువు చక్రం ఉంటే విష్ణువేనా? సాక్షిలో రాస్తారు భువనపేట అక్రమ కేసట. ఆ సాక్షిలో ఉన్న రిపోర్ట్ల కన్నా తెలియదా? మేబీ వాళ్ళు హిందువులో లేరేమో. పోనీ ఇంకెందుకు లేదు దాని గురించి అంతమంది తక్కువలే. కానీ అలిపిరి లింక్ రోడ్ దగ్గర నిన్న ఏదైతే మనం క్యాటరిస్ఎస్పీ ఛానల్లో మాట్లాడామో, ఒరే నాయన అది వచ్చేసి శిలని ఇంకా శిల్పం కూడా మార్చాల, ఈ శిల్పాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహంగా మార్చాలి, అది కూడా జరగల. అలిపిరి బ్లాస్ట్ జరిగింది 2003లో. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేపిస్తుంటే అలిపిరి లింక్ దగ్గర అక్కడ ఉన్న స్థాపత వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ మూంట్లో పెద్ద శిలలా ఉండిపోయింది శిల్పం. అది శనేశ్వరుడికి సంబంధించేసి ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వచ్చేసి చనిపోయారు, ఇంకెవరు చెప్పలేదు, అడగలేదు, ఇంకా అక్కడే దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళు. ఇప్పుడు దాని చుట్టూతో ఇంకేమైనా ఒక్కటే ఉండేసరికి కొంతమంది లేకి నా కొడుకులు, చెత్త నా కొడుకులు, మూర్ఖపు నా కొడుకులు, వాళ్ళు ఏ మతస్థులైనా కానీ దానిని ఒక రాయిలాగా భావిస్తూ అక్కడే సుస్సు పోయటమో తినటమో ఇంకేదో గబ్బుగబ్బని చేస్తున్నారు. అది ఒకప్పుడు వెంకటేశ్వర స్వామిని నాపరాయి అన్నటువంటి నల్లరాయి అన్నటువంటి భూమన కర్రాకరెడ్డి వెళ్ళిపోయి, వాళ్ళ కూతురుగో కొడుకుగో క్రైస్తవ సాంప్రదాయం పెళ్లి చేసిన భూమన కర్రాకరెడ్డి ఆయన వెళ్ళిపోయి మహాపచారం జరిగిందంటే హడావుడి చేశాడు. ఈలోపు అసలు ఆ శిలని శిల్పంగా చెక్కిన స్థపతి ఎవరని చెప్పేసి క్షమించాలి, ఆ టీటీడీ సభ్యులు భూమన కాదు గాలి భానుప్రకాష్ రెడ్డి, ఐ థింక్ భానుప్రకాష్ రెడ్డి అనమాట, ఆయన ఏం చేశాడు, ఆ స్థపన తీసుకొని వచ్చారు. ఆయన చెప్పించారు, నేను వీడియో అది కూడా అటాచ్ చేస్తాను చూడండి. ఆయన క్లియర్గా చెప్పాడు, నేను వీడియో కూడా అటాచ్ చేశాను. అది శనేశ్వర విగ్రహం, ఇంకా మధ్యలోనే ఉంది, శిల కూడా పూర్తిగా లేదు, శిల్పం కూడా అవ్వలేదని. ఇక ఆ తర్వాత క్రాస్ చెక్ చేసినప్పుడు వీళ్ళు ఏమేం చేశారు ఏంటి అన్నప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు గోవిందరాజులు ఎవరు, ఆయన వెళ్ళి కేసు పెట్టాడు అలిపిరి పోలీస్ స్టేషన్లో. భూమి మీద కేసు ఫైల్ అయింది. ఇక అప్పుడు మొదలయ్యిందండి. మార్నింగ్ కూడా కామెంట్ పెట్టాడు, చిరాకు వచ్చి తీసి అవతల పడేశారు. మన దేవుడి గురించి మనకు తెలియదట. శనేశ్వరుడికి శంకువు చక్రాలు ఉంటాయా? మీ గురించి మీకే తెలియదా? ఏం బతుకులు అంట. ఒరే మిమ్మల్ని నేను విలువిచ్చి నా స్థాయిని తగ్గించుకోలేనురా, మీరే అంతా, మీ బతుకులే అంతరా. హిందూ మతం నుంచి వేరే మతంలోకి మరొన్ని గొర్రెలరా మీరు. ఇక్కడే బతకలేని వాళ్ళకి అక్కడే బతుకుతారా? ఆడికెళ్ళి ఆల్మోస్ట్ బానిసలే కదరా మీరు అయ్యింది. ఎడక స్వేచ్ఛ కదా, నీకు నచ్చినట్టుగా ఉండను కదా. ఆడికెళ్ళి దేవుడా అనే పాపిని, దేవుడా నా బతికింతే ఎందుకురా? అటుండోడు చాలుకి వెళ్ళి మరల నీ ధర్మాన్ని, నీ సనాతన ధర్మాన్ని దాన్ని తక్కువ చేయటం ఏంట్రా? ఇక్కడ బతకలే, మీ అమ్మోళ్ళ ఇంట్లో బతకలేనోడివి వీళ్ళు అత్తోళ్ళ ఇంట్లో మామూలు ఇంట్లో బతుకుతావా? పక్కింటి ఇంట్లో బతుకుతావా? నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతాను. నాకు చాలా కోపం వస్తుంది. పవన్ కళ్యాణ్ విషయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడిన తల ఉంచుకున్నాడండి. ఎందుకు? నేను ఏదైనా మాట్లాడితే తేడా అయిద్దని చెప్పేసి ఆయన అనుకున్నాడు. నా పరిస్థితి కూడా అంతే. కానీ బేసిక్ కొన్ని రెస్పాన్స్ అవ్వాల్సిందే నేను, అందుకు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నా. మరలా చెబుతున్నా, ఒరే అయ్యా వెనకాల అటాచ్ చూడండి రా. విష్ణువుకి సంబంధించి అవతారాలు ఎన్ని అన్నప్పుడు ఏం చెప్తారా మీరు? ఆయన రూపం ఏంటంటే ఏం చెప్తారా మీరు? ఆయన ఆయుధాలు అంటే ఏమని చెప్తారా మీరు? అలాగే శనీశ్వరుడు కూడా, అరే నిన్న ఆ స్థపతి చెప్పాడు కదరా, మేము ఏదైనా ఒక శిలని శిల్పంలాగా మార్చాలి అన్నా, ఒక విగ్రహంలాగా చెక్కాలి అన్నా ఫస్ట్ డైమెన్షన్స్ తీసుకుంటాం అండ్ డయాగ్రామ్స్ వైజ్ అందులో ఏమేమి ఉండాలి ఏంటని చూసుకున్న తర్వాత అప్పుడు దాన్ని బట్టి ముందుకు వెళ్తామన్నారు. అదే కదరా అది. షేకులో శంకు చక్రాలు ఉన్నాయి అనగానే విష్ణువే. ఆడ కనీసం శిల్పంలాగా కూడా మారల. అండ్ అన్నాల నుంచి అసలు ఎక్కడ ఉంది ఏంటనేది క్రాస్ చెక్ చేయరు. ఏ కాడికి బురద చల్లాలి, హిందువులలో వచ్చేసి లేనిపడిన అలజడి రేపాలి, ఇదే మీ బతికే. ఇంకా మళ్ళీ అంటాడు ఈ భూమున ఆ వెంకటేశ్వర స్వామి దేవాలంట 2 సార్లు టీటీడీ చైర్మన్ అయ్యాడట. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలట 3 సార్లు అట టీటీడీ మెంబర్ అయ్యట. ఎవరి దేవాళ్ళ?
జీసస్ బిడ్డలైనటువంటి వైఎస్ఆర్ వల్ల, యేసురాజరెడ్డి ఏదో అంటారు, జగన్మోహన్ బలి అంటారు ఏదో, ఈయన వల్ల. మరలా నాకు ఏ మతం తక్కువ చేసే ఉద్దేశం అసలు లేదండి. నా బాధల్లో ఎప్పుడంటే పాస్టర్ ప్రవీణ్ విషయంలో నేను బాధపడింది కూడా ఎప్పుడంటే, నేను ఆయన చాలా గొప్పగానే మంచిగానే చెప్పాను, ఒక్క విషయంలో మాత్రం ఊరుకోవాలి. రాముడు సీత రావణ లంక దహనం, రావణుడి యొక్క దాన్ని ఏమంటారు, రావణవధ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత సీతాదేవి యొక్క గొప్పతనం చెప్పాలని రాముడు కొన్ని విషయాలని మెన్షన్ చేస్తాడు. ఆ మెన్షన్ చేసే విధానం వేరుంటుంది. అదే సమయంలో రాముడి యొక్క తమ్ముడు, రాముడు మాట దాటువంటి లక్ష్మణుడు సైతం ఎదురు తిరుగుతాడు రాముడికి. ఏం మాట్లాడుతావు అన్నా నువ్వు అని చెప్పేసి, అయినా సరే రాముడు నువ్వు ఆగు లక్ష్మణ్ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతాడు. అప్పుడు ఆ సీతాదేవి ఆ మహాతల్లి రెస్పాండ్ అయిన తర్వాత అప్పుడు రాముడు మరలా చెప్తాడు, ఇవి ముందు వెనక వద్దు, మీ బతుల కల్లా ఆ మధ్యలో ఒక లైన్ పట్టుకుంటారు, ఆ గరిగపాటో చాగంటో ఎవరో ఒక లైన్ చెప్తారు, ఆ ఒక లైన్కి ముందు వెనక వాళ్ళు కూడా చెప్తారు నాలాగే, అవన్నీ అనవసరం, ఆ ఒక లైనే కావాలి. అక్కడ కదా నాకు కోపం వచ్చింది, బాధ వచ్చింది కూడా. ఆయన ప్రవీణ్ ఆయన పేరు, వాళ్ళ అమ్మ నాన్న లవ్ మ్యారేజ్, వాళ్ళ నాన్న ఐ థింక్ ముస్లిం అనుకుంటా, వాళ్ళ అమ్మ క్రిస్టియన్, పెంచారు, బాగా చదువుకున్నాడు, ఉన్నంతలో ఎంతమందిని చదివిస్తున్నాడు, ఓకే బాగానే ఉంది అంతా. ఆయన ఒక ప్రమాదంలో చనిపోయాడు, అది ప్రమాదమా హత్య అని తేలాలి. అది తేలే సమయంలో నేను అసలు ఎక్కడ రెస్పాండ్ అయినా ఆ రోజు కూడా, హిందువులు చేసిన హత్య, నా కొడకలారా మేమేంటో చూపిస్తాం, బైబిల్ పక్కన పెడితే మేమేంటో చూపిస్తాం, పిచ్చనా కొడుకులకు మళ్ళీ వాగాడు ఒకడైతే, ఇంకోటి గొర్రెల మందలాగా వచ్చేసాడు. అసలు అరే అసలు అది ఏం జరిగిందంటే తెలియకుండానే హిందువులు చంపారు అంటారేంట్రా. అతను హిందువుల గురించి మాట్లాడాడు, ముస్లిం గురించి మాట్లాడాడు, ముస్లింలు ఏమైనా చేస్తున్నారేమో అది క్రాస్ చెక్ ఏంటంటే, ఈలోపు ముస్లింలు పట్టుకొచ్చేసి లేదు మేము అప్పుడే క్షమించేసాం, మాకు సంబంధం లేదని వాళ్ళు అంటారు. అంటే హిందువులు చేశారా? ఆయన చంపేందుకు అవసరం ఏంట్రా బాబు? అరే నాయన రోజుకి కనీసం ఒక 100 వీడియోలను అప్లోడ్ అవుతాయి యూట్యూబ్లో, హిందువులని హిందూ దేవులని తక్కువ చేస్తూ పిచ్చిగా మాట్లాడుతూ. అలాగే క్రైస్తవుల విషయం కూడా అప్లోడ్ అవుతూనే ఉంటాయి, అలాగే ముస్లిం విషయం అప్లోడ్ అవుతుంటే, మంచి చెడు మొత్తం అలా ఇలా చంపుకుంటూ పోతే కొట్టుకుంటూ పోతే ఎవరు మిగులుతారా? సో అప్పుడు కూడా హడావుడి చేస్తున్నారు, ఆ మీద లైవ్లు పెట్టిన బ్యాచ్ ఉన్నారు. మళ్ళీ మొన్న ఈ మధ్య లైవ్లు పెట్టారంట. నేను అన్నాను అసలు అటువంటివి పట్టించుకోవద్దండి, నచ్చితే కాసేపు చూసుకోండి, లేదంటే వదిలేయండి. భగవద్గీత వినాలంటే గుడికి వెళ్ళాలండి, చర్చికి కాదండి. వాళ్ళు కావాలని వాంటెడ్గా బురజల్దాం చూస్తున్నప్పుడు మీరు ఆడకెళ్ళి సరే మీ మీద బురజలుతున్నారంటే నేను ఆడ లేను కదా, వాడు చల్లే బురద వాళ్ళ మీద పడిద్ది కదా, నాకు సంబంధం లేదు కదా, నువ్వెందుకు వెళ్తావు మళ్ళీ అక్కడికి? అదే చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇదే చెప్తున్నాను, 2-3 నిమిషాలు అయిపోవాల్సిన వీడియో 8 నిమిషాలు వచ్చేస్తుంది. ఇది మరలా చెప్తున్నా, మీ మతం గురించి, మీ దేవుల గురించి, మీ గ్రంథాల్లో ఉన్న మంచిని గురించి మాట్లాడుకొని చెప్పుకోండి. అంతే తప్ప ఇతర మతస్థుల గురించి, ఇతర మతాచారుల గురించి, ఆ యొక్క దేవుల యొక్క రూపాల గురించి మీకు తెలియనప్పుడు ఎందుకురా మాట్లాడతారు? ఎందుకు వీళ్ళు గెలుక్కుంటారు? భూమన కరుణాకర్ రెడ్డి తప్పు మీద తప్పు చేస్తున్నావయ్యా, నువ్వు పెద్ద ఆయనవి, నీకు 2 స్క్రిప్ట్ ఇచ్చి పంపారా లేదా నీ అంతా నువ్వే చేస్తావని ఒకసారి ఆలోచించుకో. గద్దర్, సిపిఐ నారాయణ ఎవరైతే ఒకప్పుడు దేవుళ్ళే లేరనుకుంటూ ఉన్నారో వాళ్ళు సైతం వాళ్ళ జీవిత చర్మాంకంలో దేవుడు ఉన్నాడు, హిందువులే దేవుళ్ళు అన్నట్టుగా వెళ్ళిన వాళ్ళు. మరి భూమన కరుణాకర్ రెడ్డి ఒకప్పుడు నువ్వు వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అన్నావు, ఈరోజు ఆయనే దేవుడు అంటున్నావు, శనీశ్వరుని పట్టుకుని వెంకటేశ్వర స్వామి అంటున్నావు, అదేమంటే ఎప్పటి నుంచి అక్కడ ఉన్నదాన్ని కొత్తగా ఇక్కడ పడేశారంటున్నావు. ఏంటి అసలు ఇదంతా? మళ్ళీ నీకు సపోర్ట్ ఇస్తూ కొన్ని గొర్రెలు వస్తూ ఉంటాయి. ఎందుకు ఆ గొర్రెలు ఆ రకంగా వస్తాయి? ఏ దేవుడికి ఏ ఆయుధాలు ఏంటనేది తెలిసి సావదు. ఆయుధాలు ఉంటాయా ఉండవా అండ్ రూపం ఎలా ఏంటి ఇది తెలియదు. ఎందుకురా తెలిసి తెలియకుండా వచ్చి గెలుక్కుంటారు? ఎందుకురా లేనిపోయిన విధంగా ఎవడో ఏదో చెప్తే గొర్రెల మందలాగా వాడు వెనకబడి ఓకే ఓకే అనుకుంటూ ఉంటారు? మారండ్రా. మరలా చెప్తున్నా, మీరు ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా హ్యాపీగా సంతోషం బతకండి. ఫస్ట్ మీ ఫ్యామిలీ, ముందు అమ్మ, తర్వాత నాన్న, మీ భార్య, పిల్లలు, వీళ్ళు, ఆ తర్వాతే మీ మత పెద్దవాడని చెప్తే చూసుకోండి. కానీ అక్కడ కూడా గొర్రెలాగా మాత్రం ఉండకండి. హిందువులు కూడా ఇదే చెప్తున్నా, మత పెద్దలు, గురూజీలు, స్వామీజీలు చెప్పారనగానే గుడ్డెద్దు షేలో పడ్డట్టు ఆ పూజ ఈ పూజ అవి కాదు. ఎవరైనా సరే క్రాస్ చెక్ చేసుకోండి, మంచి ఏంటి చెడు ఏంటి, మన స్తోమత ఎంత, మనం ఏం చేయాలి ఏంటని. ఇప్పటికన్నా మారండి. నా పేరు గురుస్వామి. హలో, నా పేరు గురుస్వామి. మా ఫాదర్ పేరు పట్టుకన్న ఆచారి. మాది రాయలచీర రోడ్లో ఒక 25 ఏళ్ల క్రితం మాకు షెడ్ ఉండింది. అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు.
ఆ డ్రాయింగ్ కూడా మేమే వేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే. దాన్ని వచ్చేసి సింహవాహనము, 10 చేతులు, వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి, మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుంటే అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాం, మా ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా కోట్రస్ని మాకు ఇచ్చున్నారు. మేము పూర్వకం అంతా అక్కడే ఉన్నాము. అక్కడ దింపినాము. 22 ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ అప్పుడు బాంబ్ ప్లేస్ జరిగింది అక్కడ. అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము. పెద్ద విగ్రహం మేము తీసుకొని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది. అది మేము చేసిందే. అది శనేశ్వరుడు విగ్రహం. అది శనేశ్వరుడు విగ్రహం. డ్రాయింగ్ అయితే వాళ్ళు ఇచ్చినారు, బెంగళూరు పార్టీ వాళ్ళు ఇచ్చినారు. దీనికి సాక్ష్యం వచ్చేసి ఇక్కడ ఆయన నాయుడు ఒక అతను మా ఇంటి పక్కనే అక్కడే రాయల చెరువులో ఆయన చనిపోయినాడు. ఆయన కూడా చనిపోయినాడు. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు పేమెంట్ అయితే వాళ్ళు 2 లక్షల డబ్బులు ఇచ్చినారు మనకు. విగ్రహానికి అప్పుడే ఇచ్చేసినారు. అంటే ఎన్ని ఏళ్ళుగా ఉంది అక్కడ? అది ఇప్పుడు 22 ఏళ్ళుగా ఉంది అక్కడ. 22 ఏళ్ళుగా టోటల్. అంటే ఇప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఇంకా ఏడ పెట్టేది ఏం లేదు. అది నేను చాలాసార్లు ట్రై చేసినా ఆడే ఉండదు. ఇంకా ఎండ మా సైట్ చూసి పెట్టుకోవాలి. అది ఇప్పుడు అది ప్రతిష్టకి పనికిరాదు. ప్రతిష్ట పనికి వస్తాయి. శనేశ్వరుడు అంటున్నారు. శనేశ్వరుడు అంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఆర్డర్ ఇచ్చిందా మనం ఇప్పుడు మీరు వచ్చి ఆర్డర్ ఇస్తారు. మనకు ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం డ్రాయింగ్ ఇస్తే దాని ప్రకారం మనం చేయించేస్తాం. ఎందుకు పనికిరాదు? వాహనం కాకి